అక్కడ రాజకీయమంతా మట్టి చుట్టే సాగుతోంది. ఎమ్మెల్యేలుగా ఎవరున్నా మట్టి దంద ఆరోపణలు తప్పడం లేదు. ఇటుకల బట్టీలు, నిర్మాణ అవసరాల కోసం పెద్ద ఎత్తున అవసరమయ్యే మట్టిపై వివాదాలు జరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో మట్టి పంచాయతీపై రిపోర్ట్. పెద్దపల్లి జిల్లాలో మట్టి చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. గ్రావెల్ తవ్వకాలు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి దారితీస్తున్నాయి. పాలితం గ్రామంలోని కుదురుపాక చెరువులో జరుగుతున్న మట్టి తవ్వకాలు వివాదానికి కేంద్ర బిందువు అయ్యాయి. కుదురుపాక చెరువులో పూడిక మట్టిని ఇటుక బట్టీలకు తరలించుకునేందుకు కలెక్టర్ అనుమతిచ్చారు. 30 ఇటుకల బట్టీల యజమానులు, 5 ప్రొక్లైనర్లు, 100కు పైగా టిప్పర్లతో తవ్వకాలు ప్రారంభించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తవ్వకాలు జరగాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా రాత్రిపూట కూడా తవ్వి మట్టిని తరలిస్తున్నారు. కేవలం 3 మీటర్ల లోతు వరకు మట్టిని తవ్వాల్సి ఉండగా 10 మీటర్ల లోతు వరకు అక్రమంగా తవ్వకాలు జరిగాయి. ఇక లారీల్లోనూ ఇష్టారీతన ఓవర్లోడ్ వేస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఒకటే వేబిల్లుతో 10 లారీల మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. పెద్దపల్లి మండలంలోని పాలితం గ్రామంలో కూడా మట్టి తవ్వకాల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. సర్వే నంబర్ 700లో 5 హెక్టార్ల విస్తీర్ణంలో 500 టన్నుల మట్టిని తీసుకువెళ్లేందుకు జిల్లా గనులు భూగర్భ శాఖాధికారికి కాంట్రాక్టర్ సత్తయ్య దరఖాస్తు చేసుకున్నాడు. మార్చి 13 నుంచి 31వ తేదీ వరకు తవ్వకాలకు గనుల శాఖ అనుమతి ఇచ్చింది. 13,000 రూపాయల సీనరేజీ ఫీజు చెల్లించాడు. కానీ 500 టన్నులకు బదులు 1000 టన్నుల మట్టిని తరలించాడు కాంట్రాక్టర్ సత్తయ్య. వాస్తవానికి ప్రభుత్వ భూముల్లో తీసే మట్టిని ప్రభుత్వ అవసరాలకే వాడాల్సి ఉంటుంది. కానీ ఇతరత్రా ప్రైవేట్ అవసరాలకు తరలించి సొమ్ము చేసుకున్నారనేది ప్రధాన ఆరోపణ. ఒక్కో లారీకి దూరాన్ని బట్టి 3 నుంచి 6,000 వరకు వసూలు చేశారు. ఇంత జరుగుతుంటే రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నది మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో పాటు బీజేపీ మండిపడుతున్నాయి. మట్టి ద్వారా వచ్చిన ఆదాయాన్ని 25% గ్రామాలకు సీనరేస్ కింద, ఇంకో 25% మండలానికి, మరో 50% జిల్లా పరిషత్కు పంచాలి. కానీ అందుకు భిన్నంగా ప్రత్యేకమైన అకౌంట్ ఏర్పాటు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే పర్మిషన్ ఇచ్చిన కాలం ముగిసినా మట్టి తరలింపు కొనసాగుతూ ఉండడంతో అవినీతి జరుగుతోందనే ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెద్దపల్లిలో మట్టి అక్రమదందా పూర్తిగా ఆగిపోయిందంటున్నారు ఆ పార్టీ నాయకులు. బీఆర్ఎస్ హయాంలో వివిధ ఏరియాల్లో మట్టంతా తవ్వుకుని తీసుకుపోయి తన కాలేజీలో పోసుకున్నది నిజం కాదా అంటూ మాజీ ఎమ్మెల్యేను నిలదీస్తున్నారు. ప్రస్తుతం రైతులు స్వచ్ఛందంగా చెరువుల్లో మట్టిని తీసుకువెళ్లి తమ పొలాల్లో పోసుకుంటున్నారని అనవసరమైన ఆరోపణలు చేయొద్దంటున్నారు. మొత్తానికి పెద్దపల్లి జిల్లాలో మట్టి పంచాయతీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అగ్గిరాజేసింది.